నమస్కారం ఏడిఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆ పార్టీకి ఝలకిచ్చారు. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి దివంగత తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీని సైతం వీడేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కకపోవడంతో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరుపతి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గెలుపొందిన కొద్ది కాలానికే అనారోగ్యానికి గురైన దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఆయన మృతి చెందడంతో తిరుపతి స్థానాన్ని మధ్యల గురుమూర్తికి కేటాయించి బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీలోని నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈయనతో పాటు మరికొంతమంది నేతలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.